పాల్గొన్న భక్తులందరూ కూడా సంకల్పం చెప్పుకోవాల్సింది. నేను చెప్పిన విధంగా అందరూ తిరిగి చెప్పవలను. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శతాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ దేశే వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. భక్తులందరూ కూడా మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య, ఇప్పుడు మీ యొక్క పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీ యొక్క భార్య పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబానాం, ఇప్పుడు కుటుంబ సభ్యుల పేర్లు, కోరికలను, ప్రార్థనలను స్వామివారికి విన్నవించుకోవాలి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమాత్ముడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీ భూసతులతో ప్రతినిత్యము అభిజిత్ లగ్నంలో భక్తులను సేవాకర్తలుగా
నియోగిస్తూ జరిపించేటువంటి కళ్యాణోత్సవ కైంకర్యాన్ని స్వీకరించడానికి వెంకటరమణ కళ్యాణ మండపానికి వేంచేపు చేయబడ్డారు. స్వామివారు ఒక స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి అమ్మవార్లు స్వామివారికి ప్రక్కగా ఉన్న మరొక సింహాసనాన్ని పెళ్లి కుమార్తెలుగా అలంకరించారు. శ్రీవైఖానస ఆగమోక్తంగా నిర్వహింపబడుతున్నటువంటి ఈ క్రతువు సకల జగత్తుకి కూడా శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీమతే వికనసే నమః. భృగుమరీచత్రిగస్సభేభ్యో నమః. ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మా పునాతు నిరుపమగుణసింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిలనిగమవేద్యోనిస్తులో వెంకటేశः నిజచరణసమర్చాసక్తభక్తౌ కలక్షీనివసకృతగే మే స్వాంగ్రిభక్తిన్మితన్మన్ శుక్లాం వరదరం విష్ణుం శ్రీవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతకే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదే దేంగ్రేకం స్మరామి శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్తం తస్మై సమస్తవేదార్థవిదే వికనసే నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్మా భగవత్కర్మ కరిష్యామి తద్భగవానునితాం ప్రాణానాగమ్యాం. अस्यां श्रूयतो श्रीभगवदाज्ञया भगवत्कैङ्कर्यरूपं श्रीमन्नारायणप्रीत्यर्थं वसुदेवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य शेषाचलनिवासिनः श्रीभूमिनीलासमेत श्रीश्रीनिवासस्वामिनः प्रीत्यर्थं श्रीवैकानसभगवच्छास्त्रोक्तमार्गेण लोककल्याणार्थक्रियमाणवैवाहिकमहोत्सवकर्माङ्गं सद्योङ्गकर्माङ्गं रक्षाबन्धकर्माङ्गमुपासनाग्नौ आघारकर्माङ्गं माङ्गल्याराधनकर्माङ्गं प्रधानहोमकर्माङ्गं राजहोमकर्माङ्गं सर्वोपकरणसिद्ध्यर्थं वृद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं पुण्यावाचनं करिष्ये. आदौ विश्वक्सेनाराधनं करिष्ये. तदङ्गं करकाराधनं करिष्ये. ओं धारसमानशेषो सरत्सरित्सु परिपूरितेषु अपोभिघन्नन् प्रतिपादयिष्ये. गृणोमि दत्ताकं सुदकं शर्मा विदमापस्य वा शिवतमा शान्ता शान्ततमा शुभा शुतमा पूता पुतमा पुण्या पुण्यतमा मेज्ञा मेज्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्मपवित्रेण पूता सूर्यस्य रश्मिभिः. ओं ये ते शतं वरुणगे सहस्रं विघ्निका पाशाविदताः पुरुत्रा तेभ्यो निन्दस्य वितोत विष्णुर्विश्वे देवा अमुञ्चन्तमरुतस्वस्त्या. नरके पाञ्चभौतिकमावाहयामि जले वर्णमावाहयामि प्रदेशमावाहयामि रक्ताम्बरमवाहयामि यदस्फुटमवाहयामि. वरुणाग्रमः इदमासनं वरुणाग्रमः भाज्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि. वरुणाग्रमः पुण्यपुष्पैः पूजयामि. वरुणाग्रमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि. वरुणाग्रमः सर्वोपचारान् समर्पयामि. विश्वक्सेनं तुदुर्बाहं शङ्खचक्रसमन्वितं जगापतिं सुरङ्गकेतुं सुपुष्परथवाहनं होमाग्नेयोगस्मात् तुजामहे त्वा विश्वे सदा त्वं मगितोऽनुशम्भो वैराजन्ते सुकृतनिदत्तां प्रैषामदेशोपदानामणादिः यामेषस्तां दलितां ददातु. पद्माकारमण्डले ओं विश्वक्सेनमवाहयामि शान्तमवाहयामि हरमवाहयामि अमितमवाहयामि तत्पत्तीं सूत्रवतीमवाहयामि वामे जयामवाहयामि. विश्वक्सेनाग्रमः इदमासनं विश्वक्सेनाग्रमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि. विश्वक्सेनाग्रमः पुण्यपुष्पैः पूजयामि. विश्वक्सेनाग्रमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि. विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि. भगवद्भिरनुज्ञातः सुपुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि. कुरुष्व वसुदप्रोक्षितम् अस्तु. प्रजापतिप्रियतां प्रियतां भगवान् प्रजापतिः साम्यन्तघोराणि साम्यन्तपापानि साम्यन्त्वाधीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तघोराणि साम्यन्तपापानि साम्यन्त्वाधीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तघोराणि साम्यन्तपापानि साम्यन्त्वाधीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि. मतो देवा अवन्तनागतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तनाभिः यदं विष्णुर्विचक्रमे त्रेधा नदते पदं समूढमस्य वाकुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदा आभ्यः
धर्माणि धारगण्ड विष्णु कर्माणि पश्य जगतो अवतानि पस्पसे इन्द्रः सगज्जस्सखा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरादतं तद्विप्रासो विपण्यवोजाग्रवाकं वस्य विन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कन्नेभिः शृणुगामदेवा भद्रं पश्येमाक्षभिजत्राः स्त्रीरङ्गे सुष्ठुवाकं सस्तनोभिर्विषेम देवगतं यदायुः वतमिन्न शरदो अन्तिदेवागत्रानश्चक्राजिरसं तनूना पुत्रासो यत्र पितरो भवन्ति मानो मद्यारीर्षता गुर्गन्तोः अदित्योऽन्तरिक्षमदिर्माता सविता सपुत्रः विश्वे देवा अतिथिः पञ्चजनामैतज्जद्विरजेत्तं यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वीत बभ्युषं यदा वै सूर्य उदेति अदनक्षत्रन्नैति यावत् सूर्यो गच्छेत् यत्र जगण्यं पश्येत् तावत् कुर्वीत यत्कारी स्यात् पुण्याय कुरुते प्राणानागम्या अस्यां श्रुतो श्रीनिवासस्वनः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्मणि पुण्यां भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्यां भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्रस्वा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षो अरिष्णवे स्वस्तिरो बृहस्पति ददातु प्राणानागम्यान् अस्यां श्रुतो श्रीनिवासस्वनः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्मणि पुण्यां भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति पुण्याम्बस्ते भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति पुण्याम्बस्ते भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति हृद्यास्महत्ये नमसो मसत्या मित्रं देवं तथेगन्नो अस्तु अनुराधान् हविषा वर्धयन्तः वदञ्जीवेम सर्वदस्सवीराः प्राणानागम्य अस्यां धूतो श्रीनिवासस्वनः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्मणि पुण्यामृतिं भवन्तो ब्रुवन्तो कर्मरजितां पुण्याहमृतिं भवन्तो ब्रुवन्तो कर्मरजितां पुण्याहमृतिं भवन्तो ब्रुवन्तो कर्मर्जितां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोगिष्टामयोपवस्थानवोर्जेतसातना आपो जनगताजनः पवमानस्वर्जनः पवित्रेण विदर्शनिः यः पोतास पुनातमां पुनन्तु मादेवचनाः पुनन्तु मनबोधियां पुनन्तु विश्व आगमः जातवेद पवित्रवत् पवित्रेण पुनाहिमां शुक्रेण देवतेत्यत् अग्ने कृत्वा क्रतु घुम्रणो यत्ते पवित्रमक्षुषे अग्नेविदमन्तरां ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेण च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवे पुनते देव्याघात् यस्यै भक्वे स्तर्वो वीतपृष्ठाः तगामतस्वाद्येषो वयज्ञस्यापदगौरगीणां वैश्वररो सुविर्मा पुनातो वादप्राणेन शिरोमगो भूः द्यावा पृथिवेपकसापयोभिः वृतावरी यज्ञे महापुनीतां बृहद्भिः सवितस्त्रिभिः वरसिष्ठैर्देवमन्नभिः आग्ने दक्षैः पुनाहिमां येन देवा अपुनता येनापो दिव्यङ्कसः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरत्येति हृविसंवृतकम्बसं सर्वकं सबूतमश्नाति सवितं मातर्श्वना पावमानीर्यो अत्येति हृविसंवृतकम्बसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मदोदकं पावमानी स्वस्यनि कृतगाही कृतश्चितः हृविसंवृतोरसः ब्राह्मणे श्रवृतकम्बितं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं ततोद्यामगं हिरण्मयं तेन ब्रह्मविदोभयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सु नीते सगमा पुनातो सोमस्वस्यावरुणः समीच्या यमो राजा प्रमुर्णाभिः पुनातमां चतुर्वेदामोर्जगन्त्यापुनातो तच्छम्यो रावृणीमहे गातुं विज्ञागा गातुं विज्ञपतगे दैवी सुस्थिरस्तुरः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातभेषजं षण्णो अस्तु द्विपदे सञ्चतुष्पदे ओम शांति शांति शांति। प्राच्यां देवार्तजो मार्जगन्तां दक्षिणागां दिशमाशां पितरो मार्जगन्तां प्रतीच्यां दिशग्रहा प्रसवो मार्जगन्तामुदीच्यां दिस्यापवोषधगो वनस्पतगो मार्जगन्ताम् ऊर्ध्वागां यज्ञः संवत्सरो यज्ञपधर्मार्जगन्ताम् अधोधराधरैर्नागेभ्यो मार्जगन्ताम् ओम अणोरणीयान् महतो महीयानात्मा गुहागां निहितो सजन्तोः तमक्रतुं पश्यति वेदशोको धातुप्रसादात् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्ताच्युतः समेतः सप्तजिह्वान्
सप्त इमे लोकायु चलन्ति प्राणा गुहासगां निहिताः सप्त सप्त अतः समुद्रागिरेषु सर्वेऽस्मान् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधघोरसाश्च येनैष भूतस्तुष्टत्यन्तरात्मा ब्रह्मा देवानां पृथिवी कवीनां सर्वप्राणां महिषो मृगाणां श्येनो गृध्रा नागस्वतिर्वना नागं सोमपवित्रमर्त्येतिरेभन्ने अजामेकां लौकृष्णां बक्वीं प्रजां जनगन्तीगुं स्वरूपां वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पाद्यं पुनरर्घ्यं पुनराचमनीयं समर्पयामि वरुणाग्रमः विश्वक्सेनाग्रमः यदा सुगन्धास्थानं प्रतिष्ठापयामि सुमनार्थं क्षेमाय पुनरागमनाय च। ఓం నమో వెంకటేశాయ. సృష్టి స్థితి లయములకు ఆధారభూతుడై పరమాత్మస్వరూపంగా విరాజిల్లేటువంటి శ్రీమన్నారాయణ స్వరూపాన్ని వేదాలు కీర్తిస్తూ నిరాకారుడిగా, నిరంజనుడిగా, నిర్వికారుడిగా, రూపనామ గుణములు అనేవి లేనివాడిగా, సృష్టికి పూర్వము అంతటా వ్యాపించి మహాశూన్యమే తానుగా భాసిల్లేటువంటి ఆ పరమాత్మ స్వరూపమే శ్రీ మహావిష్ణు స్వరూపంగా, శ్రీ వెంకటేశ్వర స్వామి తత్వంగా, మనందరికీ కూడా సాకార స్వరూపంగా, మలయప్ప స్వామిగా, స్వామివారు పెళ్లి కుమారుడిగా కళ్యాణోత్సవ కైంకర్యంలో తన అపారమైన లీలా వినోదాన్ని భక్తులందరికీ కూడా వారి యొక్క సంకల్పాలను నెరవేర్చడానికి స్వామివారు పెళ్లి కుమారుడిగా తన లీలలను వ్యక్తం చేస్తున్నారు. సాకార రూపమైనటువంటి నీల మేఘ శరీర ఛాయతో, చతుర్భుజాలతో, పట్టు పీతాంబరాలను ధరించి అపూర్వమైన తేజస్సుతో ప్రకాశించేటువంటి స్వామివారి యొక్క రూపాన్ని ఏమని వర్ణించగలము? అటువంటి స్వామికి అమ్మవార్లతో జరుగుతున్న ఈ కళ్యాణ మహోత్సవంలో అక్కడ సద్యోంకురార్పణ కార్యక్రమాన్ని సమంత్రకంగా శ్రీవైఖానస ఆగమోక్తంగా నిర్వర్తిస్తున్నారు. పంచభూతాలకు ప్రతీకగా పంచమృత్తికా పాలికలలోకి ఓషధి బీజాలను నిక్షిప్తం చేస్తూ జీవశక్తిని ఆ మంత్రయుక్తంగా ఆ నదీ జలాలను ప్రోక్షణ చేస్తూ సమంత్రకంగా ఆ క్రతువుని అక్కడ నిర్వర్తిస్తున్నారు. ఏ విధంగా ఆ బీజాల నుంచి మొలకలు మొలకెత్తుతాయో అదేవిధంగా ఈ కళ్యాణోత్సవాన్ని ఎవరైతే భక్తితో వీక్షిస్తున్నారో, ఎవరైతే ప్రత్యక్షంగా పాల్గొని దర్శిస్తున్నారో వారందరి యొక్క వంశాలు కూడా దినదిన ప్రవర్ధమానమై ఆ మొలకలు ఏ విధంగా పెరిగి పెద్దవవుతాయో సకల శుభ మంగళ పరంపరలుతో వర్ధిల్లుతాయని చెప్పడానికి అక్కడ పుష్పాలు, పసుపు కుంకుమ చూర్ణాలతో, గంధాది లేపనాలతో, అక్షతలతో, సకల సుగంధమైనటువంటి సుమనోహరమైనటువంటి పవిత్ర పుష్పాలతో, తులసి మొదలగు సమస్త పరిమళ ద్రవ్యాలతో అక్కడ అర్చనను విశేషంగా జరిపిస్తున్నారు. గుడ నైవేద్యాన్ని సమర్పణ చేసి సకల జగత్తుకి కూడా క్షయము లేనటువంటి ఆశీర్వాదాన్ని ప్రసాదించమని స్వామివారిని ప్రార్థన చేస్తూ అక్షతలతో కూడా అక్కడ అభిమంత్రించి అమ్మవారిని ప్రార్థన చేశారు. ఆ తదుపరి అంగంగా రక్షాసూత్ర ధారణను కూడా కైంకర్యపరులు శ్రీవైఖానస ఆగమోక్తంగా జరిపించబోతున్నారు. దీనినే ప్రతిసర బంధనము అంటూ కూడా పిలుస్తాము. ఈ ప్రతిసరము అంటే దారమని, ప్రతిసరము బంధనం అంటే స్వామివారికి మనం రక్షించమని వేడుకుంటూ చేసేటువంటి విన్నపంగా పెళ్లి కుమారుడికి చేసేటువంటి రక్షాసూత్ర ధారణ కార్యక్రమాన్ని కూడా మనం భక్తితో వీక్షిద్దాం. స్వస్తి సూక్తాలను పఠనం చేస్తూ జరిగేటువంటి ఈ క్రతువు మరింత వేదోక్తంగా నిర్వర్తిస్తున్నారు కైంకర్యపరులు. अस्यां स्वदो श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवकर्माङ्गं रक्षाबन्धनपूजां च करिष्ये। ॐ शन्नोणदत्तामतो जगर्तां स्वयंपरग्रे मृतगे मृतागा। ॐ शेषमवाहयामि सहस्रिषमवाहयामि अनन्तमवाहयामि नागरजमवाहयामि शेषाग्रमः इदमासनं शेषाग्रमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि याजवनीयं समर्पयामि शेषाग्रमः पुण्यपुष्पैः पूजयामि शेषाग्रमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि शेषाग्रमः सर्वोपचारान् समर्पयामि। ओम स्वस्ति न आममेतामस्सु नाभग स्वस्ति देवेतिनो नर्वणः स्वस्ति पूषा असुरो दधातन स्वस्ति ज्ञावा पृथिवीषु चेतुना स्वस्तगे वयो ब्रवामहे सोमं वस्य भुवनस्य यस्पतिः बृहस्पतिं सर्वागणं दुस्तगे स्तग आदित्यासो भवन्तनः
విశ్వే దేవానో అద్యారుస్తగే వైశ్వానరో వసో రక్తి స్వస్తగే దేవా అమంత్రస్తే స్తనో రుద్రపాత్తం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తివధ్యే రేవతి స్వస్తి నగేంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృతి స్వస్తి బంధామనోచరేమ సూర్యా చంద్రమసా వివాన్ పునర్తదతాగ్నతా జానతా సంగమేమహే స్వస్తగనం తార్క్షమరిష్టనే విమహద్భూతం వాగసం దేవతానాం అసురగ్నమింద్రసకం సమత్స బృహత్యసో నావమివారుహేమ అంహోముచమాంగిరసందస్యాత్రయం మనసా దదార్క్షం పయతమానుశరణం ప్రపత్యే శుతం భాదేశ్వయన్నోస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. సప్తగిరులపై స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సర్వశక్తిమంతుడు, సకల వరప్రదాయకుడు, అన్ని లోకాలను అవలీలగా ఆలించి పాలించే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ముజ్జగాలను తన మాయలో ముంచెత్తే ఆ ముగ్ధ మోహన మూర్తి మాహాత్మ్యం వర్ణింపనలవి కానిది. అటువంటి స్వామి పెళ్లి కుమారుడిగా సకల జగత్తుకి తానే జగద్రక్షకుడిగా రక్షాసూత్రాన్ని స్వామివారు స్వీకరించబోతున్నారు. దానికి పూర్వం పెండ్లి కుమారుడిగా వేంచేపు చేయబడ్డ స్వామివారికి అర్ఘ్య పాద్య ఆచమనీయ సమస్త ఉపచారాలను కూడా కైంకర్యపరులు అక్కడ సమర్పణ చేస్తున్నారు. ఆ తదుపరి స్వామివారి దక్షిణహస్తానికి ధరింపజేయబోయేటువంటి రక్షాసూత్రాన్ని మనమందరం కూడా దర్శించి స్వామివారి రక్షలోకి మనమందరం కూడా చేరుదుముగాక. అణురేణు పరిపూర్ణమైనటువంటి రూపము సాక్షాత్తు మలయప్ప స్వామిగా మనందరినీ కూడా అనుగ్రహించడానికి స్వామివారు వేంచేపు చేయబడ్డారు. ఆదిమూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష అంటూ అన్నమయ్య ఎలుగెత్తి కీర్తించినటువంటి ఆ అనంతమైన గానామృతంలో స్వామివారు పరవశించి ఓలలాడినటువంటి ఆ జగన్నాటక సూత్రధారైనటువంటి స్వామివారు అదిగో అక్కడ కైంకర్యపరులు సమర్పణ చేస్తున్న పుష్పాది సమస్త ఉపచారాలను కూడా స్వీకరిస్తున్నారు. స్వామివారు ఎవరిని రక్షిస్తారు అంటే సజ్జన లక్షణాలు కలిగి ఉండి మనం సాధు స్వభావంతో భక్తితో మన జీవనాన్ని సాగించినప్పుడు ఈ జీవన రథంపై సారథిగా తాను కూర్చొని మన జీవన పయన పగ్గాలను స్వామివారు పట్టుకొని మనం దారి తప్పకుండా మనల్ని ముందుకు నడిపిస్తారు అన్నటువంటి ఒక నమ్మకంతో ఆ పరమాత్మని మనం భక్తితో స్వామివారి పాదాలను విడిచిపెట్టకుండా శరణు వేడిన నాడు ఆ స్వామే మనకు భూమి రక్షగా జలరక్షగా సమస్త ఉపద్రవాల నుంచి రక్షించేటువంటి రక్షకుడిగా స్వామివారు మన యందు అపారమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. హరి నిరుంగక ఇంటిలో బహు హాయనంబుల మత్తుడై పొరలు చుండెడి వెర్రి ముక్తికి బొవనేర్చునే వాడు సంసరణంబు ఎడబాయడన్నడు సత్యమా హరినామ సంస్మరణ మొక్క ముహూర్త మాత్రము చాలు ముక్తిదబౌ నృపా అంటూ, ఓ రాజా, శ్రీహరితత్వ విచారణ చెయ్యకుండా ఈ మేడలు మిద్దెలు ఈ బంధువులు స్నేహితులు నావారు అనుకునేటువంటి మమకారం అనే మత్తులో పడి దొర్లేటువంటి వాళ్ళకి ఏమి చెప్పి హరిభక్తిని మనం కలిగించగలం? కాబట్టి ఒక్క హరినామాన్ని మాత్రమే ఒక్క ముహూర్త కాలం పాటు స్మరణ చేస్తే చాలు కదా ముక్తిని పొందుతారు అంటూ తెలియజేస్తున్నారు అన్నమయ్య. అటువంటి స్వామి యొక్క దక్షిణహస్తానికి రక్షాసూత్రాన్ని ధరింపజేసి ఆ తదుపరి అమ్మవార్లకు కూడా ఈ రక్షాసూత్రాన్ని ధరింపజేస్తారు. స్వస్తి సూక్తాలతో అభిమంత్రింపబడినటువంటి ఆ దారాలను స్వామివారి దక్షిణహస్తానికి ధరింపజేసి ఆ తదుపరి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కూడా ధరింపజేయబోతారు. సకల జగత్తుకి కూడా రక్షకులై స్వామివారు అమ్మవార్లు కూడా తన భక్తులందరినీ కూడా సరైన దారిలో నడిపించేటువంటి ఒక జగన్నాటకమైనటువంటి జగత్తుకి లీలలను పంచేటువంటి స్వామివారి యొక్క లీలా వినోదాన్ని మనందరం కూడా దర్శించగలుగుతాం. ఇప్పుడు అమ్మవార్లకు కూడా అర్ఘ్య పాద్యాదులను సమర్పణ చేసి ఆచమనాది సమర్పణ
సకలమైనటువంటి ఉపచారాలను సమర్పణ చేసి అమ్మవారి యొక్క వామహస్తానికి ఈ రక్షాసూత్రాన్ని ధరింపజేయబోతారు. స్వామివారి యొక్క నామస్మరణ చేత సకల కళ్యాణాలు కలుగుతాయట. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. ఏ జీవులైతే స్మరణ మాత్రం చేత సకల శుభాలను శీఘ్రంగా పొందగలుగుతున్నారో అటువంటి నామమే హరినామము. నిత్య శుభకర కళ్యాణ స్వరూపుడైనటువంటి పురుషోత్తముని యొక్క నామస్మరణంతో స్వామివారిని శరణుజొచ్చుచు మనందరం కూడా స్వామివారికి జరిపించేటువంటి ఈ రక్షాసూత్రాన్ని భక్తితో వీక్షిద్దాం. నీలమేఘశ్యామ నీవే తండ్రివి మాకు, కమలవాసిని మమ్ముగన్న తల్లి. నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్, నీ కటాక్షమాకు అనేక ధనము. నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు, నీ సహాయము మాకు నిత్య సుఖము. నీ మంత్రమే మాకు నిష్కళంకపు విద్య, నీ పద ధ్యానంబు నిత్య జపము అంటూ స్వామివారి నామాన్ని గనక మనం అనుక్షణం ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద అంటూ భక్తితో పిలిస్తే చాలు పరమాత్మ పరవశించిపోతాడు. స్వామివారికి వందనమే విధిగా భాగవత ప్రియుడి యొక్క భక్తులనే మన బంధువులుగా మనం భావించుకుంటే మన జన్మ సార్థకమవుతుంది. కాబట్టి సుఖం కలిగితే పరమాత్మని మరిచిపోవడం, కష్టం కలిగితే స్వామివారిని గుర్తు చేసుకోవటం కాకుండా కష్ట సుఖాలు రెండూ కూడా పరమాత్ముడి ప్రసాదమని భావిస్తూ మన జీవితాన్ని నడిపించడం ద్వారా స్వామివారి యొక్క అపారమైనటువంటి కరుణాకటాక్షాలను మనం పొందగలుగుతాము. కాబట్టి స్వామివారికి జరిపించినటువంటి ఈ ప్రతిసర బంధన కార్యక్రమం తదుపరి అగ్నిదేవుడి యొక్క ఆవాహన కూడా కైంకర్యపరులు జరిపిస్తారు. బ్రహ్మాండాన్ని బొజ్జలో పెట్టుకున్న బ్రహ్మాండ నాయకుడికి జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ క్రతువులో తదుపరి అంగంగా అగ్ని ప్రతిష్టాపన ఆఘార వైదిక ప్రక్రియను జరిపిస్తారు. దానికి పూర్వం అదిగో భగవద్ కళ్యాణం లోకానికి క్షేమాన్ని, అదేవిధంగా సకల జనుల శ్రేయస్సుని కోరేటువంటిది. కాబట్టి ఈ కళ్యాణోత్సవాన్ని భక్తిగా, శ్రద్ధగా, నిష్టగా చేసేటువంటి శక్తిని ప్రసాదించమని స్వామివారిని పరిపరి విధాలుగా ప్రార్థన చేస్తూ స్వామివారి పాదాలను శరణు వేడుతూ కైంకర్యపరులు కూడా వారు కూడా రక్షాసూత్రాన్ని ధరించి ఆ తదుపరి యజ్ఞేశ్వరుణ్ణి ఆవాహన చేయబోతున్నారు. ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖి ఆనంద సుందర తాండవ కృష్ణం. అటువంటి కృష్ణస్వరూపమైన స్వామివారు శ్రీవేంకట స్వామిగా వైవాగమోత్సకర్మాంగముపాసనాగ్నో ఆఘారం కరిష్యే. ఓం ఏ తోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంసం శుద్ధ ఆశీర్వా నమత్తో ఇంద్ర శుద్ధో న ఆగహి శుద్ధ శుద్ధాభిరూతిభిః శుద్ధో నగిమ్మితార్గాదుత్తో మమత్తి సౌమ్యః. మయి దేవాద్రుణమాగజంతాం మయ్యాశీరస్తు మయి దేవహూతిః. దేవ్యా హోతారావషంత పూర్వేరిష్టాస్యామతరువాసు వీనాః. ఉద్దన్యమానమస్య అమేద్యం ఉపవాప్మాన్మజమానస్య గంతో శివానుషన్నో మాతా పృథివీ తోకసాత తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఘృతప్రతీకో ఘృతయో నిరగ్నైర్ఘృతైః సమిద్ధో ఘృతమస్యాన్నం. ఘృతపృఢస్త్వా సరితో వహంతి ఘృతం పిబన్సి గజాయక్షి దేవాన్. ఆయుర్దా అగ్నే హవిషో జుషానో ఘృతప్రతీకో ఘృతయో నిరేధి. ఘృతం పేత్వా మధుచార్ఘవ్యం పదే పుత్రభిరక్షతాధిపం. అగతిర్మన్యస్వ సహస్తిర్మన్యస్వ దేవసవిత ప్రచువ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాగుసీమతస్సురుచో వేన ఆవహ. సా పూజ్ఞాపుమా అస్య విష్టా సుతస్యో నినుతశ్చ వః. ఓం బ్రహ్మాణమవాహయామి ప్రజాతిమవాహయామి హిరణ్యగర్భమవాహయామి పితామహమవాహయామి. బ్రహ్మణే నమః.
इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमासकं सोमा वीरं कर्मण्यं ददातु साधान्यं ददातस्मै ॐ सोमवाहयामि यज्ञाङ्गमवाहयामि इन्दुमवाहयामि चन्द्रमवाहयामि सोमागिरमः इदमासनं ब्रह्मसोमादिभ्यो नमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि ब्रह्मसोमादिभ्यो नमः पुण्यपुष्पै पूजयामि ब्रह्मसोमादिभ्यो नमः गुणोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि ब्रह्मसोमादिभ्यो नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्तन्नाकस्य पृष्ठेजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां मित्रलोकस्तत्रैवं यज्ञयमानं च देहि ॐ प्रोक्ष पात्रादादावमादाग पवित्रेस्तो वैष्णव्येस्तो यज्ञेस्तो वायुपूतेस्तो विष्णोर्मनसा पूतेस्तो यज्ञस्य पावनेस्तः दिवे त्वा अन्तरिक्षा गत्वा पृथिव्यै त्वा पोषा गत्वा आदित्यव्यञ्जनमसि ऊर्णां प्रसन्त्वास्तृणामि पाशस्तं देवेभ्यः विष्णवे नमः विष्णोस्तूपोऽसि इति प्राच्यां दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरतो विष्णोस्तूपोऽसि पश्चिमतो विष्णोस्तूपोऽसि परिस्तरणकूर्चेषु ॐ विष्णुमवाहयामि महाविष्णुमवाहयामि सदा विष्णुमवाहयामि व्यापिनारणमवाहयामि श्रुतासीं घृतासीं ध्रुवासी तारुणासी वायुपत्यो देवेभ्यः छन्दस्वा व्यापो गृहीष्यामि ब्रह्मण्णवप्रणेष्यामि यजमानवाचं यच्छ सोमावप्रणेष्यामि यजमानवाचं यच्छ प्रणययज्ञं देवतावर्धयत्तन्नाकस्य वृष्टेजमानोऽस्तु सप्तऋषीणाकं सुकृता मित्रलोकस्तत्रैवं च देहि ॐ प्रणग साधकिन्तनः संविढन्तां निर्विषपात्राणि देवयज्ञागे दक्षिणप्रणितौ ब्राह्मण तीर्थेन पदातिमवाहयां ब्रह्माणमवाहयामि इन्द्रमवाहयामि अग्निमवाहयां वसूनमवाहयां मृतमवाहयामि रुद्राणवाहयामि आपो उपस्पृश्य ॐ श्रीविष्णुमवाहयां बृहस्पतिमवाहयां मित्रमवाहयां वरुणमवाहयाम् आदित्यानवाहयामि अश्विनमवाहयामि पूषणमवाहयां वृक्षमवाहयां सोमवाहयामि हौपासनज्ञस्वान् देवान् सर्वदेवानवाहयामि आज्यपात्रे ॐ ब्रह्मणेश नृपामि इन्द्राय नृपामि अग्नेश नृपामि सोमाय नृपामि वसुभ्योश नृपामि मरुद्भ्योश नृपामि रुद्रेभ्योश नृपामि आपो उपस्पृश्य श्रीविष्णवे नृपामि बृहस्पते नृपामि मित्राय नृपामि वरुणाय नृपामि आदित्येभ्यो नृपामि अश्वभ्यां नृपामि पूष्णे नृपामि कक्षाय नृपामि कक्षे सोमाय नृपामि औपासज्ञेभ्यो देवेभ्यो सर्वदेवेभ्यो नृपामि आज्यं तत्प्रदर्शयामि चरं तत्प्रदर्शयामि आग्ने ज्योतिरसि समिध स्वाहा अमृतमसि वारुणमसि अन्तर्गं वक्षो अन्तरिता अरातयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्ट अरातयः चित्पतिस्थापनात् पश्चिद्रणपवित्रेण सूर्यस्य रश्मिविस्वाहा वाक्पतिस्थापनात् पश्चिद्रणपवित्रेण सूर्यस्य रश्मिविस्वाहा देवस्था सवितापनात् पश्चिद्रणपवित्रेण सूर्यस्य रश्मिविस्वाहा करसम्पूर्णावासमिदो गृहीत्वा मूलाग्राभ्याङ्गितग्स्पर्शयित्वा अभ्यच्छ अक्षताम् आज्य चरुभिः इमामे अग्नैस्तकाभेनवः सन्त्वेका मुद्रस्य मध्यन्तान्तः इमामे अग्नैष्टकाभेनवः सन्तो इन्द्राय नमः अग्नये नमः यमाय नमः मृतये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः कुतवहाय नमः कुदासरे नमः कृष्णवर्तने नमः देवमकाय नमः वैश्वानराय नमः यज्ञपुरुषाय नमः हरितेर्मन्यस्व हरितेर्मन्यस्व स्वस्तिर्मन्यस्व देवसवितप्रसुवाम् ॐ अयन्तयत्मात्मादवेदस्तेनेत्यस्य वर्तस्व चेत्तवर्तगतास्मान् प्रतगासंवत्सेनान्नाद्येन समेदय स्वाहा वायुव्याधाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्याधीशानान्तमिन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपौ उपस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्वभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षा स्वाहा अक्षय सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा स्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिघार्गाचलं सावित्रा गृहीत्वा जुह्वाव्यावते ज्योति ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं शुभस्वाहा ओं भूर्भुवस्व स्वाहा हरिते नमः कुस्तादे नमः कुस्ताशवसे नमः कुस्तादेव सवितप्रासाभिः
వైవాహికమోత్సకర్మాంగముపాసనాగ్నో ఆఘారాంతే సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదివైష్ణవతిర్హోష్యే అవితిరముణ్యస్వ స్వస్తిరముణ్యస్వ దేవసవిత ప్రసువ ఓం మతో దేవా అవంతనోగతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదా విస్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానుదే పదం సమూఢమస్య వాకంసరే స్వాహ త్రీణి పదాచక్రమే విష్ణుర్గోపా అదాభ్య ధర్మాణధారయన్ స్వాహ విష్ణో కర్మాణి పశ్యతి గతో అవతాని పస్పసే ఇందస్య గజ్జస్తకా స్వాహ తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దివి వయక్షరాగతగ్గ స్వాహ తద్విప్రాసో విపణ్యవోజాగ్రవాకం వస్సవిందతే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శివస్వాహ ఓం భూద్భువస్వ స్వాహ అవితేనమగ్రస్తాదేవ సవిధ ప్రాసావీః. నారాయణ 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 నీ నామమే గతీక నారాయణ నీ నామమే గతీక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతీక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతీక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 పై ముందట భవజలధి పై పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి పై పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి చాపలము నడుమ సంసార జలధి చాపలము నడుమ సంసార జలధి తేపయేది ఇవి తెగనీదుటకు చాపలము నడుమ సంసార జలధి తేపయేది ఇవి తెగనీదుటకు నారాయణాని నామమే గతీక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి కొండను నడుమ త్రిగుణరాశి కొండను నడుమ త్రిగుణరాశి
ఇవి నిండ కుడుచుటకు నిలుకడ ఏది కొండను నడుమ త్రిగుణ రాశి ఇవి నిండ కుడుచుటకు నిలుకడ ఏది నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ. భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా ప్రతిశక్త్యాభ్యయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథవ్యప్తేజో వాయురాకాశమదహంకారం వ్యక్తావ్యక్తసప్తావరణీరామృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం ఆతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాలాగమానస్య పునరాజేట సహస్రవణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంతి షుండాత్తండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నేయమనిరుతి వరుణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాచలవలయితే లవనే క్షుదిక్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూప్లక్షకుశక్రోంజ సకసాల్మలే పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ వింధ్యవారిగాత్రాఖ్య సప్తకులవృవద విరాజితే భారతకిం పురుడ హరీలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకర్ణకురువర్షాఖ్య వర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతాంబ్రకవస్థి పున్నాగంధర్వ సౌమ్యవర్ణభరతాఖ్య నవకండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్ర సముద్రేకాగా పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే సకల దేవతా సన్నిధో మమనేక జన్మసు ఇక జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్యయౌవన కౌమారవార్తకేషు రహస్య ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాదక సమసూత క్షయాద్దం రసపూర్వేషాం రసాపరేషాం మద్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలో ధామాతపసం గాతకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య శ్రీహరలోకే నివాసిత్యర్థం ద్విగుణీకృత అగ్నిష్టోమతిరాత్రాప్తోర్యామ సాంతవన వాజపేయ పుండరీకాశ్వమేధాది రక్రతో పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితి చతుర్విధమోక్షఫలసిద్ధ్యర్థం శ్రీ వికనో మునీంద్రమతానుసార్భిః భృగ్వాదిర్మన్వాదిష్టాద్భిః దివ్య మహర్షిభిరుక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ప్రతిపాదకన్యల కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండనాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య కౌమోదకీ నందక శారంగాది దివ్య పంచాయుధరస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైకార్సభవచ్ఛాస్త్రోక్తమార్గేణ ఆంగీర్స భారగస్పత్య భారద్వాజత్రగానుషయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవ్యూహవిభేదేన ప్రవర్తమానస్య పరతత్వవ్యూహ అంతర్గామి అర్చావతారస్వరూపస్య శ్రీమహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగేశ భారగస్పత్య భారద్వాజత్రగానుషయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తిస్థలే కారణభూతస్య శ్రీమహావిష్ణోః పరవాసుదేవశర్మణః పౌత్రాయ ఆంగేశ భారగస్పత్య భారద్వాజత్రగానుషయ ప్రవరాన్విత
भारद्वासगोत्रोद्भवस्य समस्तदेवता निकुट मकुट मणिगण विजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायण शर्मणः पुत्राग आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रगारुषयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवाग भक्तलोकपरिपालनाग किरीटहार केयूर दिव्याभरणभूषिताग श्रीवत्साङ्कितवक्षस्काग दिव्यकौस्तुभालङ्कृताग दिव्यपीताम्बरधराग दिव्यमाल्योशोभिताग प्रपन्नपारिजाताग निजावताराग स्वर्णगरुडवाहनारूढाग अचिन्त्याद्भुतनित्ययौवनस्वभावलावण्य तेजोरत्नाकराग सकलशाखाध्यागिनो अखिललोकपवित्रगोत्राग श्रवणनक्षत्रे मकररासौ जाताग श्रीश्रीनिवासस्वामी परब्रह्मणे वराग भार्गवच्छमनाप्नुमान औरवेदल पंचानुषयप्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं प्रातुनां सुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्त्रनिवासिनीम् आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपाम् उत्तरफल्गुणीनक्षत्रे कन्यारासो जातां भृगोः सङ्कल्पतनगां श्रीदेवी नाम्नीमां कन्यां वृणीमहे दास्यामि काश्यपावत्सारणैत्रवत्रगानुषयप्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यवतीं बहुश्यामलाङ्गी रेवतीनक्षत्रे मीनरासौ जातां कश्यपप्रजापतेः सङ्कल्पतनगां भूदेवी नाम्नीमां कन्यां वृणीमहे दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणे युतां दास्यां ष्टवेतव्यं ब्रह्मलोकजिगीषया कन्यां स्वलङ्कृतां साध्वीं शीलागसमेधसे यतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्बरा सर्वभूता साक्षिणः सर्वदेवता इमां कन्यां प्रदास्यामि प्रीणात् कमलापतिः कन्यादानमुहूर्तः मुहूर्तोऽस्तु। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీమన్నారాయణుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మలయప్ప స్వామిగా ఉభయ నాంచారులతో స్వామివారు స్వీకరిస్తున్న ఈ కళ్యాణోత్సవ క్రతువులో కైంకర్యపరులు ఇప్పటి వరకు స్వామివారికి అమ్మవార్లకు నూతన వస్త్రాలను సమర్పణ చేసి స్వామివారికి కూర్చెను ప్రదానం చేసి కన్యావీక్షణ కార్యక్రమాన్ని మధుపర్క నివేదనాన్ని జరిపించి ఆ తదుపరి తాళపాక వంశీకుల చేత కన్యాదానాన్ని జరిపించి మహాసంకల్పాన్ని వేద పండితులు పఠనం చేస్తుండగా కన్యాదానాన్ని తాళపాక వంశీకుల చేత జరిపించారు. ఈ మహాసంకల్పాన్ని పఠనం చేస్తూ స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క గోత్రాలను ప్రవరలను ఋషులను అదేవిధంగా పెళ్లి కుమారుడి యొక్క స్వభావ రూప లావణ్య లక్షణాలను అమ్మవార్ల యొక్క సౌశీల్యాన్ని కూడా అక్కడ చక్కగా వివరణ చేస్తూ ఎటువంటి కన్యాదానాన్ని జరిపిస్తున్నామో కూడా ఆ సంకల్పంలో తెలియజేశారు. కాబట్టి మనం స్వామివారికి జరుగుతున్న ఈ వైవాహిక మహోత్సవంలో ఆ మహాసంకల్పాన్ని వినడం ద్వారా మనకి కూడా సద్గతులు కలుగుతాయి అంటూ శాస్త్రాలు చెబుతున్నాయి. మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం నాతో సహాయ మొత్తం 21 తరాలు తరించేటువంటి విధంగా ఈ కన్యాదానాన్ని సాలంకృత కన్యాదానంగా జరిపిస్తున్నాను అంటూ తెలియజేశారు. మనకి రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి ఒక మాటను తెలియజేస్తారు. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి అని. అంటే నేను 11,000 సంవత్సరాలు ఈ భూమండలం మీద ఉండి ఒక మనిషిగా బ్రతకటం ఎలాగో నేర్పిస్తాను, ఈ లోకాన్ని పాలిస్తాను అంటూ భాష చేశాట స్వామివారు త్రేతాయుగంలో శ్రీమన్నారాయణుడు. మరలా అదే
భాషని నిలబెట్టుకోవడానికేమో మరి ఇప్పుడు కూడా స్వామివారి ఈ కలియుగంలో గృహస్థాశ్రమాన్ని తీసుకొని రాను రాను మనకి కనుమరుగవుతున్నటువంటి వైవాహిక దాంపత్య సూత్రాలను, వాటి యొక్క ధర్మార్థ కామమోక్ష సిద్ధిని ఏ విధంగా పొందడానికి గృహస్థాశ్రమం ఉపకరిస్తుందో, అలాగే మానవులు ఆచరించవలసిన ఆశ్రమ ధర్మాలను తాను ఆచరిస్తూ గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరిస్తూ కన్యాదానాన్ని స్వీకరిస్తూ సకల జగత్తుకి కూడా అభయాన్ని, ఆశీస్సులను కూడా స్వామివారు అందజేసేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి ఉత్సవం శ్రీవారి కళ్యాణోత్సవం. ఇప్పటి వరకు స్వామివారికి కన్యాదానం, ఉభయనాంచారులను స్వామివారికి కన్యాదానం చేశారు. ఇక స్వామివారు అమ్మవార్లకు మాంగళ్య ధారణ జరిపించబోతున్నారు. అంటే అమ్మవార్లకు ధరింపజేయబోయే మంగళసూత్రాలైనా, మనము ధరించేటువంటి మంగళసూత్రాలైనా వాటిలో కొలువుండేది సాక్షాత్తు సర్వమంగళాదేవత, సాక్షాత్తు మహాలక్ష్మీదేవి. కాబట్టి ఈ మంగళసూత్రాలు సకల జగత్తుకి కూడా సమస్త మంగళాలను అనుగ్రహించాలి అంటే ఆవాహయింపబడినటువంటి దేవతలకు సమస్తమైన ఉపచారాలను ప్రప్రథమంగా సమర్పణ చేయాలి. ఒక అతిథిని మన ఇంటికి పిలవగానే సరికాదు కదా, మరి అతిథిని పిలిచినప్పుడే ఎన్నో విశేషమైనటువంటి మనం ఉపచారాలను వాళ్ళకి చేస్తాం. పలహారాలు, పానీయాలు, వస్త్రాలు అన్నీ సమర్పణ చేస్తాం అతిథులకే. మరి సాక్షాత్తు అమ్మవారిని ఆ మంగళసూత్రాలలోకి ఆవాహన చేసినప్పుడు శ్రీ సూక్తాది సమస్తమైన వేదమంత్రములతో అక్కడ అభిమంత్రించి హరిద్ర కుంకుమ చూర్ణాలను, గంధలేపాలను, పుష్పాలను, అక్షతలను సమర్పణ చేసి ఆ జగన్మాతను పరిపరి విధాలుగా ప్రార్థన చేసి ఆ తదుపరి స్వామివారు ఆ మంగళసూత్రాలను అమ్మవార్లకు ధరింపజేస్తారు. మాంగళ్యారాధన కార్యక్రమాన్ని అక్కడ నిర్వర్తిస్తున్నారు. ఆ తదుపరి మాంగళ్య ధారణ జరిపిస్తారు. కాబట్టి సదా భోగభాజం సుదూరే వసంతం, భోగలాలసులకు అతి దూరాన ఉంటూ యోగ తత్పరులకు అతి సన్నిహితంగా వర్తిస్తూ చిదానంద స్వరూపుడై సీతాదేవికి సంతోషమునర్చేటువంటి శ్రీరామచంద్రుడు నిరంతరం మనం శరణు స్వామివారిది పొందాలి అంటే నామస్మరణమే. కలౌ స్మరణాత్ ముక్తి అన్నారు. సదా భోగభాజాం సుదూరే వసంతం సదా యోగభాజామదూరే విభాంతం చిదానందకందం సదా రాఘవేశం విదేహాత్మజానందకందం ప్రపద్యే అంటూ ఆ స్వామివారిని ప్రార్థన చేస్తూ సత్యాన్ని, ధర్మాన్ని రెండు పాదాలుగా చేసుకొని శ్రీరాముడు సాగించిన ప్రయాణమే రామాయణమైతే, వేదం ఆ మహాపురుషుడి జీవన గాథగా ఒదిగితే దాని పేరే రామాయణమైతే, సనాతన ధర్మం వేదవేద్యుడైన పరమాత్మ దశరథ తనయుడిగా జన్మిస్తే ఆ దశరథ తనయుడే వెంకటాద్రి రాముడై కలియుగంలో కలియుగ ధర్మాన్ని వర్తిస్తూ కలి బాధలకు తన భక్తులు వెరవకుండా తాను అండగా నిలబడి స్వామివారు తన భక్తుల రక్షణను చేపట్టారు. అందుకే వేదవేద్యే పురే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసి సాక్షాత్ రామాయణాత్మనా అందిట. వేదస్వరూపుడైనటువంటి ఆ స్వామివారిని నీలమేఘశ్యాముడిగా మనందరం కూడా కీర్తిస్తూ మాంగళ్య ధారణను వీక్షిద్దాం.
प्रजापतिः सोमगुं राजानमसृजत तन्त्रगो वेदा अन्वसृज्यन्त तान् हस्ते कुरुत अदः सीता सावित्री माङ्गल्यं तन्तुनानेन लोकरक्षणहेतवे कण्ठे भद्नामि शुभगे रक्षत्वं भुवनत्रयं श्रीदेव्यै नमः माङ्गल्यधारणं करोमि प्रजापतिः सोमगुं राजानमसृजत तन्त्रगो वेदा अन्वसृज्यन्त तान् हस्ते कुरुत अदः सीता सावित्री हरण्यै नमः माङ्गल्यधारणं करोमि माङ्गल्यधारणमुहूर्तः सुमुहूर्तोऽस्तु सहस्तिरमुञ्जस्व देवसवितप्रसवान् मोम अग्निरैतप्रथमो देवतानागुंसोऽस्य प्रधानयतमृत्युपाशात् तदयगुं राजावृतामिदे यज्ञस्त्रे पौत्रमगन्नरोधात् स्वाहा इमामग्निस्तागतां गार्गपत्य प्रजामस्येन दीर्घमायुः असोऽन्योपस्था जीवतामस्तु माता पौत्रमानन्दविप्रपत्युदागस्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं शिवस्वाहा ओं भूद्भुवस्वस्वाहा हरिते नमः कुस्ताते नमः कुस्तादस्ते नमः कुस्ता देवसवितप्रासावीः प्राणानागम्यास्यां श्रुतौ श्रीनिवासस्मनः विवाहमहोत्सकर्माङ्गोपासनाग्नौ राजहोमं करिष्ये अवितिरमुञ्जस्व उदिरमुञ्जस्व स्वस्तिरमुञ्जस्व देवसवितप्रसवा इमान् लाजानामित्यभिकार्याम् इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यञ्च संवदनात् तथग्नेरणुमण्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि
समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्नेरुणमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्नेरुणमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं शिवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अदिते नमः गुस्तादे नमः गुस्तादस्ते नमः गुस्तादेव सविदप्रासाभिः प्राणानागम्यास्यां श्रुतौ श्रीनिवासस्वनः वैवाहिकमहोत्सकर्माङ्गमुपासनाग्नौ हद होमां ते सदोषप्रायश्चित्तार्थं मतो देवैष्णवतिर्घोष्ये अदिर्मन्यस्वा स्वस्तिर्मन्यस्वा देवसविदप्रसुमां वों मतो देवा अवन्तनागतो विष्णुचक्रमे पृथिव्या सतता विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधानदे पदं समूढमस्य वागं सुरे स्वाहा त्रीणि विदाचक्रमे विष्णुर्गोपा अथा आभ्यः तो धर्माणधारकन् स्वाहा विष्णोः कर्माणि पश्यति गतो अवधाने पुष्पसे इन्द्रस्य गजस्सगा स्वाहा तद्विष्णोः पर्वं पदकं सदा पश्यन्ति सूरगः देवयक्षरागतग्गः स्वाहा तद्विप्रासो पण्डवो जाग्रवाकं वस्यविन्दते विष्णोर्यत्पर्वं पदग्गः स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं शिवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अविते नमः गुस्तादे नमः गुस्तादस्ते नमः गुस्तादेव सविदप्रासाभिः प्राणानागम्याम् अस्यां श्रुतौ श्रीनिवासस्वनः वैवाहिकमहोत्सकर्माङ्गम् औपासनाग्नौ क्रमसात्पुण्यार्दृष्टान्तो होमं करिष्ये अवितिर्मन्यस्वा उदयर्मन्यस्वा स्वस्तिर्मन्यस्वा देवसविदप्रसवां वों इदस्य कर्मणो त्रिशब्दानुसाकरम् अग्नये स्वाहा अग्नये एन्नाथाय स्वाहा अग्नयेन्नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवाष्टकं सर्वत्रैवानादिष्टं तदोष्मै स्वाहा अग्नये सुचकृतये स्वाहा वास्तुपदे नमो वास्तुपतये स्वाहा इष्टेभ्यः स्वाहा मृदनिष्ठेभ्यः स्वाहा बृहदं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराद्यै स्वाहा देवीभ्यः स्वाहा तनोभ्यः स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा ओं यदो औषधिषीमहि स्वाहा समिदसि तेजोसि तेजो मयि देवि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यचक्षुर्मे पाहि स्वाहा सोमचित्तन्मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा अग्निर्भुक्तग्गः स्वाहा वेदैर्भुक्तग्गः स्वाहा देवैर्भुक्तग्गः स्वाहा प्रदेवभुक्तग्गः स्वाहा अग्निर्जैर्नग्गः स्वाहा वेदैर्जैर्नग्गः स्वाहा देवैर्जैर्नग्गः स्वाहा पृथिवीजैर्नग्गः स्वाहा ओं सप्तते अग्ने समिधः सप्त जिह्वा सप्त ऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा आत्मा गजन्ते सप्तयोनीराप्रणस्व गतेन स्वाहा प्रदान विद्वान्नष्टप्रतेन ओ नमागतञ्जो मनसा प्रजापतये स्वाहा आज्यशेषम् इन्द्रागजहो विस्वाहा अग्निस्त्रिप्यतो वेदस्त्रिप्यतो ज्योस्त्रिप्यतो पृथिवीस्त्रिप्यतो ब्रह्माद्यास्त्रिप्यन्ता वोषधस्तिगन्धर्वाप्स्यविसर्प्यन्ताम् अविते नमः गुस्तादे नमः गुस्तादस्ते नमः गुस्तादेव सविदप्रासाभिः दक्षिणमुत्तरतावाहितां देवताभ्यो नमः यथाष्टाभ्यां सुपरार्थं क्षेमाय पुनरागमनाय च पूर्णवसे पूर्णं मे भूया सन्मे भूया सर्वं मे भूया अक्षतमक्षत्येजोमि अक्षतमे चेष्टा प्राच्यां दक्षिणागाम् उदीच्यां प्रतीच्याम् ऊर्ध्वागाम् अधरागाम् पश्चिमतः परिधिपनगाम् ग्रन्थिं विश्वज्ञ अप्ते प्रोक्ष्याम् आप्यागन्ताम् इति जहोति
आप्यागन्तामापवोषधयोमृतां सुदगच्छदिवङ्गच्छन्दोनावृष्टिमेण यस्वाहा सुद्यन्तां देवसुदनकं सुद्यन्तां देवसुदनं भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमावृतगोर्भूतिः आदित्यः सोमो नमः त्रिगाकुशं जमदग्ने कश्यपस्य त्रिगाकुशं यद्देवानां त्रिगाकुशं तन्मे अस्तु त्रिगाकुशं दीर्घायुत्वाय फलाय सदाय कथं च वर्तते त्रिगाकुशं भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमाकृतगोर्भूतिः आदित्यः सोमो नमः त्रिगाकुशं जमदग्ने कश्यपस्य त्रिगाकुशं यद्देवानां त्रिगाकुशं तन्मे अस्तु त्रिगाकुशं दीर्घायुत्वाय फलाय शताय कथं च वर्तते त्रिगाकुशम् आपोगिष्टामगोपवस्थानवोध्येतसातना आपो जनगदाजनः यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्वी भूयासं यत्ते अग्ने वर्चस्ते नाहं वर्चस्वी भूयासं यत्ते अग्ने हरस्ते नाहं हरस्वी भूयासं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं उदासना कृष्णानुस्मरणं परं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि इति सकलं परस्मै नारायणाय समर्पयामि सर्वं श्रीश्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमागमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मणे नमः सोमागमः यथा स्कन्धास्तव्यं सुवनार्थं क्षेमाय पुनरागमनाय च अग्नये नमः आज्योपहारं समर्पयामि अग्नये नमः गृहोपहारं समर्पयामि अग्नये नमः अग्नये नमः तत्सब्रह्मार्पणमस्तु सर्वं श्री श्रीभूमनीला समेत श्री श्रीनिवासार्पणमस्तु ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారికి అమ్మవార్లకు జరుగుతున్నటువంటి ఈ తిరు కళ్యాణ మహోత్సవంలో కైంకర్యపరులు ఇప్పటి వరకు అమ్మవార్ల పక్షాన లాజహోమాన్ని నిర్వర్తించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేసి రక్షా విభూతిని స్వామివారికి అమ్మవార్లకు ధరింపచేసి ఆ తదుపరి తాళ్లపాక వంశీకులు శ్రీవైఖానస కైంకర్యపరులు వారణమాయిర కార్యక్రమాన్ని అక్కడ జరిపిస్తున్నారు. 2 నారికేళాలను ఒకరి వైపు మరొకరు దొర్లించుకుంటూ అలనాడు ఆండాళ్ళమ్మవారు పాడినటువంటి పాసురాలను ద్రవిడ వేదంగా అక్కడ గానం చేస్తూ జరిపించినటువంటి వారణ మాయిర కార్యక్రమానంతరం పుష్పమాలా పరివర్తన కార్యక్రమాన్ని నిర్వర్తించబోతున్నారు. అంటే స్వామివారి గళసీమలో అలంకరింపబడిన పుష్పమాలికను అమ్మవార్లకు
ధరింపజేస్తారు. మరలా అమ్మవార్లు స్వామివారు తమకు ధరింపజేసినటువంటి పుష్పమాలికలను మరలా స్వామివారికి అలంకరిస్తారు. ఈ పుష్పమాల పరివర్తనంలో సకల అధికారగణం, వేద పండితులు, శ్రీవైఖానస కైంకర్యపరులు అందరూ కూడా, స్వామివారి భక్తులు, సకల దేవతలందరూ కూడా ఈ స్వామివారి కళ్యాణోత్సవంలో స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఇప్పుడు అందరూ కూడా ఆ వేదికపైకి వేంచేపు చేయబడతారు. కళ్యాణ దేవతలందరూ కూడా, సకల ఋషి బృందాలు, మునిగణాలు అందరూ కూడా స్వామివారి యొక్క ఈ కళ్యాణోత్సవ వేదిక పైకొచ్చి ఆ నూతన దంపతులైనటువంటి స్వామివారిని, అమ్మవార్లను పరిపరి విధాలుగా ప్రార్థన చేసి అనుగ్రహాన్ని పొందేటువంటి శుభ తరుణం. అదిగో అమ్మవారి మెడలో అలంకరించినటువంటి పుష్పమాలికను తిరిగి అమ్మవారు స్వామికి అలంకరింపజేస్తున్నారు. ఈ పుష్పమాల పరివర్తనానంతరం ఇప్పటి వరకు వేరువేరు సింహాసనాలపైన ఉన్నటువంటి స్వామివారు, అమ్మవార్లు ఒకే సింహాసనంపైకి వేంచేపు చేయబడి శ్రీ భూనీళా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిగా, మలయప్ప స్వామిగా, అర్చావతార స్వరూపంగా స్వామివారు మనందరినీ కూడా అనుగ్రహిస్తారు. అదిగో స్వామివారు మరలా తిరిగి భూదేవి అమ్మవారికి ఆ పుష్పమాలను అలంకరింపజేస్తున్నారు. ఇలా పరిపరి విధాలుగా ముమ్మార్లు ఈ పుష్పమాల పరివర్తనాన్ని జరిపించిన తదుపరి, అంటే అలనాడు పద్మావతి పరిణయం జరిగినప్పుడు ముమ్మార్లు మార్చుకున్నారు స్వామివారు, అమ్మవార్లు పూలమాలలు. ఇప్పుడు స్వామివారు భూదేవి, శ్రీదేవి అమ్మవార్లతో ఈ పుష్పమాలను పరివర్తనం చేసుకుంటున్నారు. ఆ తదుపరి ఉభయనాంచారులు కూడా స్వామివారి చెంతకు వేంచేపు చేయబడతారు. ఆ తదుపరి అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం, వచ్చినటువంటి అతిథులందరికీ కూడా సకల మర్యాదలు, వివాహ భోజనాన్ని అక్కడంతా కూడా స్వామివారు అమ్మవార్ల కళ్యాణానికి వచ్చినటువంటి అతిథులందరికీ కూడా సకల మర్యాదలు కూడా చేయబడతాయి. తాంబూలాది సత్కారాలను అక్కడ కైంకర్యపరులు నిర్వర్తిస్తారు. సకల జగత్తుకి రక్షకుడైనటువంటి స్వామికి జగత్తుని రక్షించడానికి, జీవశక్తిని పోషించడానికి, సస్యవృద్ధిని కలిగించమని ప్రార్థన చేస్తూ జరిగే అక్షతారోపణ కార్యక్రమం. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు